వావ్, కరెక్ట్ చెప్పింది మా శిరీష. ఇది ఎలా ఉందో ముందు తిన్నా మర్చిపోయాను. పులుసమా పొల్లగా కమ్మకమ్మగా తింటే కదా బాగుంది, నోటికి పుల్లగా బాగుంది, సూపర్. అవునా? మా శిరీష ఎక్స్ప్రెషన్స్ అంతా తెలిసిపోతుంది నాకు. టేస్టీగా ఉంది, కొంచెం తిన్నా. చేప అయితే పెద్ద చేప, చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఫ్రై చేసి చేపల పులుసు చేశాను. ఓకేనా, ఇదిగోండి బుజ్జి తీతారు. సాకుమా, ఈరోజు మా యూట్యూబ్ ఛానల్లో నేను ఫ్రై చేపల పులుసు చేస్తున్నాను. గతంలో ఒక చేపల పులుసు చేసేదాన్ని, అది మా అమ్మ స్టైల్లో. కానీ ఈ చేపలు ఏంటంటే, చేపలు తీసుకొచ్చి శుభ్రం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకొని వీటికి పసుపు సాల్ట్ వేసేసి బాగా ఇలా పట్టించేసి ఇలా ముక్క అంతా పట్టేటట్టుగా పక్కన పెట్టుకొని ఒక 1 అవర్ కానీ ఒక ½ అవర్ కానీ టైం ఉంటే, నేనైతే ఒక పావు గంట పక్కన పెడుతున్నాను. పక్కన పెట్టేసి ఈ లోపు మనం మసాలాకి ఏం కావాలో అవన్నీ పక్కన తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసేసి మీకు చేపల పులుసు పెడుతున్నాను. ఫుల్ వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేయండి. మీకు పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. వీళ్ళు చాలా సీనియర్స్ పూజారులు.
మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలైనా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. చక్కగా వాళ్ళు మీకు మంచి ముహూర్తాలు అయితే చెప్తారండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలానైనా సరే వీళ్ళు జాతకాలు అనేది మీకు పర్ఫెక్ట్గా చూసి చెప్తారు. పూజారులు మంచివాళ్ళు అయితే మనకి సీనియారిటీ ఉంటే వాళ్ళు చెప్పే జాతకాలని మనం ఫాలో అవుతాం. మా ఇంట్లో శుభకార్యాలు కానీ, పిల్లలకి ఎంగేజ్మెంట్లు కానీ, భూములు కొనాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే మనం ఒక సిన్సియర్ అయిన పూజారులనే మనం ఫాలో అవుతూ ఉంటాం. వీళ్ళు చాలా సీనియర్స్ ఏంటి. మా ఇంటికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా వీళ్ళని సంప్రదిస్తూ మేము చేస్తూ వచ్చాము. మీ ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యాలు ఉంటే చక్కగా జాతకాలు చూపించుకోండి. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడాను వీళ్ళు జాతకాలు అనేవి చూసి చెప్తారు వాట్సాప్ కాల్ ద్వారా. ఓకేనా? పోస్టర్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అయిపోయింది. మూత పెట్టి పక్కన పెట్టేసి చెక్క, లవంగం, జీలకర్ర, మెంతులు. చెక్క, లవంగం, జీలకర్ర, మెంతులు. చేపండి మొత్తం 3.5 కేజీలు దాంట్లో నుంచి కొంత ఇంట్లో పెట్టాను, కొంత అయితే తయారు చేస్తున్నాను. ఓకేనా? మసాలా కావాల్సింది
టమాటా గుజ్జు. చూడండి ఫిష్ చాలా బాగుంది సిరి. మంచి ఫిష్. ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ షాపుల్లో ఇలా తీతర్లు అని చెప్పేసి ఏదో పేరు చెప్పుకొచ్చారండి, నాకు సరిగా ఐడియా లేదు. ఈ మైసూర్లో చిన్న చిన్న బండి మీద చికెన్ పకోడాలు వేస్తారు చూడండి, ఆ చికెన్ పకోడాలు వేసే చోట ఈ అమ్ముతూ ఉంటారనమాట. పక్కనే షాప్లో మేము తీసుకొచ్చుకున్నాం. ఈ ఊర్లో ఇది చాలా ఫేమస్ అనమాట. ఇలా చిన్న చిన్న ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చుకొని ఇలా వండుకుంటారనమాట. ఇదిగోండి, ఇది నేను ఫుల్ కోడి లాగా చేస్తున్నాను. ఓకేనా, దీని గుండెకాయ ఇదిగోండి లివరు. చూడండి ఫ్రెండ్స్, చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాం కదా వేయించింది. సాల్ట్ సరిపోయిందో లేదో మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలి. కొంచెం పడింది.
ఎంత బాగుందో అసలు సూపర్ టేస్టీగా ఉంది. కొంచెం తిన్నా దీన్ని మా శిరీష చికెన్ లా ఉంది ఇందులో. 100 గ్రాములు ఉంటుంది వెయిట్. వేడి వేడి చేపల పులుసు సిరి. గరిటె తీసుకోపోయావా? పర్లేదమ్మా. మా శిరీషకి చేప తలకాయ అంటే చాలా ఇష్టం. తిని సిరి, నీ ఇష్టం, కడుపు నిండా తిను. పిల్లల కన్నా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. చూసారా, చాలా ఇష్టం మా శిరీషకి చేప ತಲಕಾಯಿ అంటే. ಸಿರಿಗೆ ಜಾಸ್ತಿ ಪ್ರೀತಿ. ತಲೆ ತಿನ್ಬೇಕು, ತಲೆ ತಿಂದ್ರೆ ತಲೆ ಓಡ್ತದೆ. ಹೌದು, ఓకేనా? రండి ఫ్రెండ్స్, తిందాం. వేడి చేపల పులుసు, బాస్మతి రైస్ అండి, ఫ్రై చేపల పులుసు. రండి ఫ్రెండ్స్, తిందాం. దగ్గరమ్మా. ఎంత బాగుందో అసలు, సూపర్ టేస్టీగా ఉంది. కొంచెం తిన్నా దీన్ని మా శిరీష చికెన్ లా ఉంది ఇందులో. 100 గ్రాములు ఉండదేమో వెయిట్. ఇదమ్మా చేప అయితే పెద్ద చేప, చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఫ్రై చేసి చేపల పులుసు చేశాను. ఓకేనా? ఇదిగోండి బుజ్జి తీతారు. వావ్, కరెక్ట్ చెప్పింది మా శిరీష ఇది ఎలా ఉందో. ముందు తీతరు తిన్నా మర్చిపోయాను. పులుసమా పొల్లగా కమ్మగా తింటే కదా. ಬ್ಯೂಟಿಫುಲ್ ಐಸ್, ಬ್ಯೂಟಿಫುಲ್ ಫೇಸ್. ಏನು ನೋಡಬೇಕು ನೋಡಿ, ಗೊತ್ತಿಲ್ಲ, ಬಂದಿಲ್ಲ, వచ్చు సరిగ్గా. ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ప్రిటీగా ఉన్నావు పింక్ లో, క్యూట్ గా, అందంగా. బరువు తగ్గి 1 మంత్ తర్వాత వీడియో అప్లోడ్ అని పెట్టున్నాను. ఫ్రెష్గా వీడియో ఈ రోజు చేశాను, నిన్న కూడా చేశాను, బ్లాక్ టాప్ మిడ్డీ మీద. సో ఇది మార్నింగ్ అనమాట, అంటే ఇది ట్యూస్డే, అంటే ప్రజెంట్ ఈ రోజే పెట్టేస్తున్నా. చూడండి ఎంత స్లిమ్ అయి ఉన్నాను చూసారా. 69కి వచ్చాను నేను. 70 కాదు, 80 కాదు, 90 కాదు, 100 కాదు, 110 కాదు, 69 కేజీస్కి వచ్చాను. ప్రజెంట్ నా వెయిట్ 69, 41 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. 110 కేజీలు 100 గ్రాముల నుంచి. ఇలా ఆకారం తెచ్చుకోవడానికి ఆరేసి చింపేసి అలా వేశారనమాట. అంటే మనకు కూడా కృషి పట్టుదల ఉండాలి. డైట్ ఫాలో అవ్వాలంటే కష్టంగా అనిపించినప్పుడు కూడాను ఇష్టంతో చేస్తే సక్సెస్ అనేది మన డోర్ అలా కొట్టేసి మన ఇంట్లో లక్ష్మీదేవి వచ్చినట్టే. సో టోటల్గా చెప్పేది ఏంటంటే పట్టుదల, కృషి, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం డైట్లో సక్సెస్ అవుతారు. ఫుడ్ టెంట్ అవ్వకూడదు ఫస్ట్. అది ఓకేనా? ఏమో బాగుందా? బాగున్నా. అమ్మా అనే కంటే అక్క అనడం బెటర్. ఆఫ్ కోర్స్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఓకే దెన్ రైస్ చేద్దాం. బాయ్. బాగుంది, నోటికి పుల్లగా బాగుంది, సూపర్. బాగుందా?
మా శిరీష ఎక్స్ప్రెషన్స్ అంతా తెలిసిపోతుంది నాకు. తలకాయ అంటే దీనికి ఎంత ఇష్టం అసలు. అదిరిపోయింది, ఎంత బాగుందో. ఒక్క నిమిషం చెప్పి. మా శిరీష్ అది యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, నేను లింక్ ఇస్తున్నాను వీడియో కింద. ఛానల్లో కూడా అన్ని కూడా మంచి ఫుడ్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంది, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంకన్నీ ఇదే తరగా ఉంటాయి అన్ని ముక్కట్టకాయి. వీడియో కింద ఇస్తున్నాను చూడండి. బాబాయ్ ఫిష్ని ఒక పట్టు పడుతుంది మా సిరి. పక్కనే ప్లేట్ పెట్టుకుంది, ఒక పక్క తీతరు. చేప తలకాయలో ఒక అద్భుతమైన టేస్ట్ ఉంటుంది, అందులో గుజ్జు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గుజ్జు ఇలా తింటా ఉంటే పీల్చాము వస్తుంది బాగా.
మెత్తగా మెదడు పెద్ద తలకాయ కదా. తలకాయ నువ్వు పట్టుబట్టావు. తలకాయ మొత్తం తినేసా. ఇప్పుడు ఈ పుల్లటి అన్నం తిందాం. ముక్క తిననిపిస్తే తినమా? ముక్క తిననిపిస్తే తినేసి చాలా. తీస్తాను ఒక పట్టు పట్టింది చూడండి. ఇప్పుడు చికెన్ పీస్ ఎలా ఉంది టేస్ట్ వచ్చి చెప్పి. పుల్లగా తిన మీద స్పైసీగా బాగుంది. పకోడీలా ఉంది. బోన్స్ తో సహా నవ్వులేవచ్చు. చాలా బండ్ల మీద ఇంత డ్రైగా చేయట్లా. నాకు అంతగా నచ్చలే బండి మీది. అందుకని మంచిగా ఉండట్లా. చాలాసేపు బయట ఎలా ఉంచేస్తారు. అవును. సూపరా?
సూపర్ సూపర్ ఉంది, పుల్లగా బాగుంది. పెద్ద చేప కదా, చాలా టేస్టీగా ఉంది. తలకాయ తినేసరికి నాకు కడుపు నిండా అయిపోయింది, ఇంకా తినలేకపోతున్నాను. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అది ఈవినింగ్ వాట అనమాట, ఈవినింగ్ నైట్ 9 o'clock. సతాక్షి సప్పుడు మొహం దానికి అసలు ఇలాంటివి ఏమి ఇష్టం ఉండదు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేయండి. స్నాప్చాట్లో నా అకౌంట్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. వీడియో కింద ఇస్తున్నాను.